ఓం శాంతి. ఇప్పుడు మనం అమృతవేళ ఈ సమయంలో నలా వాకింగ్ అని వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఆ పరమాత్మ స్థితిలో వెళ్తూ ఉన్నాం. మంచి చక్కగా మంచిది ఎక్కువగా బాగా పడుతూ ఉంది మన విశాఖపట్నంలోనే. అక్కడ చక్కగా మంచిగా ఒక టీ తాగి చక్కగా ఈ తెల్లవారిని ఈ ప్రకృతిని ఆహ్వానిస్తూ మంచి వాతావరణం బాగుంది. మంచి దీనిగాన ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. ఇక్కడ దగ్గరకు వచ్చాను. బయటికి వెళ్ళగా రాలేదు కనుక చక్కగా భోగి మంటలని మంట అది కాసుకోండి. మంట నేను కాస్తున్నాను. చక్కగా బాగుంటుంది. తెల్లవారే ఎంత వాతావరణం చూడండి, మంచిది ఎలా పడుతుందో బాగా పడుతుంది, బాగుంది అంతా. ఇది మన తెల్లవారు ఎక్కడ కదా, మన వైజాగ్లోనే విశాఖపట్నంలోనే. ఇదిగో భోగి మంట, అక్కడ మంట వేస్తారు. ఈ యొక్క మంచిగా ఉంటాయి మాట. తెల్లతల మార్నింగ్ లేచి అలా వాకింగ్ ఏదో అప్పుడు వెళ్తే అందుకేంటండి మనం ఈ భక్తిలో వెళ్ళిన వాళ్ళకి అన్ని అనుభూతి ఫీలింగ్ అవుతారంటే తెల్లవారు లేవాలి, చెయ్యాలి, అక్కడికి వెళ్ళాలి. బాగుందా ఈ మంచి సీజన్ అన్నమాట. ఈ సీజన్ అంతా కార్తీక. అయితే ఇప్పుడు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేస్తుంటాం. ఎవరు లేదు, పిన్ డ్రాప్లో ఉంది. పిన్ డ్రాప్ ఫ్యాన్స్ అంత కూలింగ్, అంత దీనిగా ఉంది, సైలెన్స్గా ఉంది, ప్రశాంతంగా ఉంది వాతావరణం. పీక్ మార్నింగ్ ఇలా ఉంటుంది. 2-3 గంటల పోతే హోల్ బిజీగా ఉంటుంది. అక్కడ వంట, పెద్ద వంట చూడండి, అది చిక్కలతో తర్వాత మరి ఇక్కడ మంట అన్నీ ఉంటాయి. బజార్కి వచ్చాం. చూడండి రైతు బజారు. ఇక్కడ మొత్తం ప్రకృతులకి ఎంత ఉన్నాయి. కాయగూరలు తెల్లవారినే కాయగూరలు అయ్యింది మొత్తం అన్ని చూస్తుంటే కాయగూరలు అంతానా. అంటే మనకి ఇక్కడ ఏంటంటే మనం ఒక చెట్టుని ఏదైనా చేసి రాయి చూసినా మనకి ఆ చెట్టు ఫలాన్ని ఇస్తుంది తెలుసు. అలాగే ఏంటంటే తల్లి ఏం చేస్తుందంటే కడుపు నుంచి వస్తుంది, భార్య నుంచి అంటారు పొట్ట నుంచి వస్తుంది అంట. అంటే ప్రకృతి మనకి ఎంతో సహకరిస్తూ మన కోసం ఎంతో ఆహారాలు అవి ఇస్తూ అన్నీ చేస్తూ ఉన్నది. ఇంకా అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఎంత మనకి ఇది ఒక బజార్, కాయగూర ఆకుకూరలతో నిండున్న బజార్. ప్రకృతి తాలూకా ఎంత ఉందో చూడండి. ఇదంతా చివరిదాకా ఉంది బాగానా. ఇదంతా పెద్ద లోన్ నుంచి మార్కెట్ అది ఉంది, లోన్ సైన్ అది ఉంది తెల్లవారుజామునే. ఎందుకంటే చాలామంది విశేషంగా అంటే ప్రతి ఒక్కరు పాజిటివ్ మాట అంటే అది దీనిగా ఉంది. ఓం శాంతి.